సో ఇది హైకమాండ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఇక ఇవాళ శాసనసభ శాసన మండలి రెండు ఉన్నాయి కాబట్టి నేను కొద్దిసేపటి తర్వాత మళ్ళీ సభకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రిక వార్తలు చూద్దాం. సర్కారు సొమ్ముతో కొనతం దిలీప్ షికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ హోదా 2016-23 వరకు విదేశీ పర్యటనల పేరుతో 18.45 కోట్లు ఖర్చట. ఇందులో ఎన్నికల ఏడాదైన 2023లోనే 13.85 కోట్లు వ్యయం. ఆర్టీఐ సమాచారంతో బయటకు వచ్చిన భాగవతం. గత బీఆర్ఎస్ సర్కారులో నంబర్ 2గా ఉన్న నేత అనుచరుడిగా దిలీప్కు గుర్తింపట. కొనతం దిలీప్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి 18,45,00,000 రూపాయలు ఖర్చు చేసిండట. 2016 నుంచి 23 మధ్యలో జరిగినటువంటిది ఇది. అయితే కొనతం దిలీప్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తాడనేటువంటి పేరుంది. అయితే కేటీ రామారావు శాఖ ఏదైతే ఐటీ ఉందో ఆ శాఖకు సంబంధించినటువంటి దాంట్లోనే కాంట్రాక్ట్ ఉద్యోగం మరి ఏందనేది తెలవాల్సిన అవసరం ఉంది. కానీ 18.45 కోట్ల రూపాయలు ఒక మనిషి రెగ్యులర్ ఉద్యోగిగా కాంట్రాక్ట్ ఉద్యోగి 18.45 కోట్ల రూపాయలు విదేశీ పర్యటనలకు ఖర్చు పెట్టిందంటే ఈయన పర్యటనలు కాస్ట్లీ. కొనతం కాస్ట్లీ గురువు అయిపోయిండు. మొత్తానికైతే ఇది ఆర్టీఐ ద్వారా ఈ భాగవతం అంతా బట్టబయలు అయిపోయింది.